బద్వేల్ పట్టణంలోని ఒక ప్రైవేటు భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ ఎస్సీల ఇళ్ల స్థలాలు మరియు భూములు ఆక్రమించుకొనుచున్న అగ్రవర్ణ నాయకులపై పోలీసు సిబ్బంది గాని రెవెన్యూ సిబ్బంది గాని ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అగ్రవర్ణ నాయకులు దళితులపై దాడులు చేస్తున్నారని తెలిపారు. అలాగే నెల 13వ తేదీన బద్వేల్ మండలం చెన్నంపల్లె గ్రామం పొలం సర్వే నెంబర్ 1779 ఫ్లాట్ నెంబర్ 47.48లో బద్వేల్ మండలం గొడుగునూరు గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి జ్యోతిరెడ్డి అనే మహిళ దౌర్జన్యంగా ఇంట నిర్మాణం చేస్తూ ఉండగా బద్వేల్ పట్టణంలోని సలోమి నిరాశ్రయుల ఆశ్రమానికి నిర్వహిస్తున్న దేవసుధ అనే మహిళ ఆ స్థలాల దగ్గరికి వెళ్లి ఈ స్థలాలు మా తమ్ముడివి, నీవు ఈ స్థలంలో ఎలా ఇంటి నిర్మాణం చేపడతావు అని అడగగా ఆమెపై పెద్దిరెడ్డి జ్యోతిరెడ్డి చెప్పుతో దాడి చేసి గాయపరిచింది. వెంటనే దేవసుధ బద్వేల్ పట్టణ పోలీసులను ఆశ్రయించగా వారు ఆమెకు న్యాయం చేస్తామని చెప్పి 18వ తేదీ వరకు ఎలాంటి న్యాయం చేయకుండా ఉండడంతో దేవసుధ బద్వేల్ రెవెన్యూ డివిజన్ ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు శ్రీ నారాయణని ఆశ్రయించగా ఆయన వెంటనే స్పందించి 18వ తేదీన బద్వేల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి సీఐతో మాట్లాడి ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేయించాడు. కానీ ఇప్పటి వరకు పెద్దిరెడ్డి జ్యోతిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. 18వ తేదీన దళితురాలైనటువంటి సుధా పైన అగ్రవర్ణాలకు చెందినటువంటి జ్యోతి అనే ఆమె చెప్పుతో దాడి చేయడం అనేది క్షమించరాని విషయం. ఎందుకంటే ఈ స్థలాల విషయంలో దేనికైనా తెగబడడానికి అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒక మూట వీళ్ళు బయలుదేరి భయభ్రాంతులను గురి చేస్తూ స్థలాలు ఆక్రమించుకున్న విషయము ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందులో భాగంగా ఈ జ్యోతి అనే ఆమె ఒక ప్రాంతంలో అనేక స్థలాలను ఆక్రమించి ఆ స్థలాలను కాజేయాల ఉద్దేశంతో ఆ ప్రాంతంలో దళితులను ఎక్కడ కూడా ఎవరిని కూడా అక్కడ ఇల్లు కట్టుకోకుండా ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుంటుందని చెప్పేసి మరి చాలామంది బద్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి వారు అనుకుంటున్న విషయం కూడా చాలామందికి తెలుసు. అయితే ఇన్ని తెలిసినా కూడా ఆమెకి సరైనటువంటి మరి ఆమె చేస్తున్నటువంటి అన్యాయాలపైన ఎవరు కూడా అటు రెవెన్యూ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ చర్య తీసుకోకపోవడం వలన ఈరోజు సుధా పైన అయితేనేమి మిగతా చాలామంది దళితుల పైన ఆమె దాడి చేయడానికి అవకాశం కల్పింది. కాబట్టి ఇలాంటి సంఘటనలు మన బద్వేల్ ప్రాంతంలో జరగకుండా మరి రెవెన్యూ అధికారులు అయితేనేమి మరి అలాగే పోలీసు అధికారులు అయినవి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దళిత ప్రజా సంఘాల కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రెవెన్యూ అధికారులు కూడా మరి ఆ స్థలాన్ని మరి ఇంత జరిగినా కూడా ఆ స్థలంలో ఆమె మరి మట్టి తోలడము బేస్ పట్టాలు కట్టడం కూడా చేస్తుందని చెప్పేసి ఆ ప్రాంతవాసులు తెలుపుతున్నారు. కాబట్టి రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని అక్కడ బోర్డు పెట్టడము లేదంటే ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవడము చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. నేను దళిత సీనియర్ నాయకుడుగా నా పేరు భర్తలపూడి కేశవయ్య. ఇప్పుడైనా ఆమె పైన ఎస్సీ/ఎస్టీ కేసు కట్టిందే కానీ అరెస్ట్ అంటూ లేదు. ఏమి అంటే దాని మీద మళ్ళీ ఏదో ఒకటి సాగులు. ఈ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో కూడా కొన్ని లొసుగులు చూపుకుంటూ ఉంటారు. ఆ లొసుగులు కూడా వీళ్ళు అధికారులు దాడులు చూపుతారు. అంటే ఏదో రకంగా ఈ కేసు నీరుకరచడానికే ప్రయత్నం. కనుక అధికారులు స్వచ్ఛందంగా న్యాయమని చెప్పి న్యాయంగా దళితులు న్యాయం చేయండి. దళితులు ఇచ్చిన పట్టాలలో ఎవరుండి వాళ్ళు ఆక్రమించుకుంటాడని మీరు సూచిస్తున్నట్టు కంప్లైంట్ వ్యక్తి విని ఉన్నట్టు ఉండద్దు. దయచేసి అధికారులు వెంటనే స్పందించి ఆమె పైన అరెస్ట్ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే ఇంకొక నాటికి దళితులు ఇలాంటి అవసరం రావని కూడా మీకు సమన్వయంగా మేము తెలియజేస్తున్నాం. ఈ నెల 13వ తేదీన బద్వేల్ మండలం చెన్నంపల్లె పొలం 1779లో గతంలో దేవసుధ తమ్ముడైనటువంటి ఆ యొక్క వ్యక్తికి కొనుగోలు చేసినట్టు ఒక ఆధారాలు ఉన్నాయి. కానీ ఇటీవలన గొడుగురు గ్రామానికి చెందినటువంటి పెద్దిరెడ్డి జ్యోతమ్మ అనే వ్యక్తి ఆ స్థలంలో జేసీబీలు మనుషులు పెట్టి పనిచేస్తుండగా ఏమమ్మా స్థలం నాది, ఎందుకు ఇక్కడ చేస్తానో మా తమ్ముడు దాన్ని పోయి అడగగా ఆమె పైన చెప్పులతో దాడి ఈడ్చి కొట్టి చెప్పులతో దాడి చేయడం కూడా జరిగినది. ఈ విషయమై మేము బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా ఆ పైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యడం కూడా జరిగినది. కానీ 13వ తేదీకి అయిన కేసు ఈ రోజుకి కూడా ఆమెను అరెస్ట్ చేయడం లేదు. కారణం ఏమంటే ఆమె మళ్ళా తప్పుడు కేసులు పెట్టేదానికి తప్పుడు కేసులు వాళ్ళ ఇంట్లో పనిచేసే వారితోనూ వారితో వీరితో తప్పుడు కేసులు పెట్టిస్తుంది.
ఒక్క వ్యక్తి పోయినా, ఒక లేడీ మహిళ పోతే అంతమంది 10-12 మంది ఉన్నటువంటి వాళ్ళు ఈమె కొట్టగా ఈమె తిరిగి కొట్టగలదా? ఈ తప్పుడు కేసులకు ఏమన్నా పద్ధతి ఉందా? ఇప్పుడైనా సరే పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం మాకు ఇచ్చినటువంటి, దళితులకు ఇచ్చినటువంటి స్థలాలపైన ఎవరైనా సరే జెన్యూన్గా ఉన్న స్థలాలకు మాత్రమే మేము చెప్తున్నాం. మా స్థలాలకైనా మాకు భద్రత కల్పించి, మేము బలహీనంలో పెట్టి మాకు కట్టుకోవడానికి, మా యొక్క కన్స్ట్రక్షన్ చేసేదానికి కూడా ఒక భద్రత కల్పించినప్పుడే మా స్థలాలు మాకు దక్కుతాయి తప్ప లేకపోతే దక్కే అవకాశం లేదు. ఇలాంటి జ్యోతమ్మ వ్యక్తుల ద్వారా మేము కనుమరుగైపోయేదానికి ఎంతో ఆస్కారం ఉంది. ఈరోజు ఆమె కొట్టడం అంటే ఒక మహిళగా సమాజమే సిగ్గుపడే విధంగా ఉంది. ఒక మహిళ పైన చెప్పులతో దాడి చేయడం అంటే ఎంతగా ఘోరాతి ఘోరం అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలా. ఇప్పటికైనా సరే ఆమెను అరెస్టు చేసి ఆ యొక్క ఎస్సీ ఎస్టీ కేసుకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మాకు ఇచ్చిన ఆయుధాన్ని సద్వినియోగం చేయాలని మేము పోలీస్ యంత్రాంగాన్ని వినయంగా మేము